బ్రేకింగ్ న్యూస్. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్త్రీనిధి ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీపై రుణాలు అందించాలని నిర్ణయించింది. పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు మహిళలకు స్వయం ఉపాధి, స్థిరమైన ఆదాయం, ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో పాటు వాహనాల నిర్వహణ వ్యయం కూడా అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఆర్థికంగా లాభదాయకంగా మారుతోంది. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు సొంతంగా ఈ ఆటోలను కొనుగోలు చేసి ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించి స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ బైక్ల ద్వారా డెలివరీ సేవలు, ఫీల్డ్ వర్క్, చిన్న వ్యాపారాలు, ఆన్లైన్ సేవలు వంటి అనేక ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ రుణ పథకం ద్వారా అధిక వడ్డీతో ప్రైవేట్ అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా సులభ వాయిదాల్లో రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. మహిళలు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్యాసింజర్ ఆటోలు, ఈ ట్రాలీ ఆటోల ద్వారా ఉపాధి పొందే అవకాశాలు మెరుగుపడతాయి. దీంతో కుటుంబ ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. అర్హులైన వారికి త్వరలోనే రుణాలు మంజూరు చేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం విజయవంతమైతే మరింత మంది మహిళలు దీనివైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్యాసింజర్ ఆటో కొనుగోలుకు 2.74 లక్షల రూపాయలు, ఈ ట్రాలీ ఆటోకు 3.13 లక్షల రూపాయల వరకు రుణం అందజేస్తారు. ఈ రుణాన్ని 60 నెలల సులభ వాయిదాల్లో 11% వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలి. ఒక ఈ ప్యాసింజర్ ఆటోలో 5గురు ప్రయాణించవచ్చు. రోజుకు సుమారు 2 గంటల పాటు ఛార్జింగ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలుకు 1 లక్ష రూపాయల వరకు రుణం మంజూరు చేస్తారు. దీనిని 48 నెలల వాయిదాల్లో తిరిగి చెల్లించే అవకాశం కల్పించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, పరిశుభ్రమైన పర్యావరణాన్ని కాపాడటం, మహిళల ఉపాధిని పెంపొందించడం, కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం వంటి బహుముఖ ప్రయోజనాలు ఈ పథకం ద్వారా లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్త్రీనిధి ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీపై రుణాలు అందించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తి అప్డేట్స్ చెప్పండి. తరంగిణి అయితే పెరుగుతున్నటువంటి వాయువు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు శ్రీనిధి ద్వారా ఎలక్ట్రికల్ ఆటోలు, ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు కొనుగోలుకు తక్కువ వడ్డీపై కూడా రుణాలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే పర్యావరణ రహిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు మహిళలకి స్వయం ఉపాధి, స్థిరమైనటువంటి ఆదాయం, ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా కూడా మరి ప్రభుత్వం పేర్కొంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతుండడంతో పాటు వాహనాల నిర్వహణ స్వయం కూడా అధికం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం ఆర్థికంగా లాభదాయకంగా మారుతుంది. అయితే ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలకు ఎక్కువగా వడ్డీతో రుణాలు అందించి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించి కూడా ప్రోత్సహిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ పథకం ద్వారా మహిళలు సొంతగా ఈ ఆటోను కొనుగోలు చేసి ప్రయాణికుల రవాణా, సరకు రవాణా, ఇతర వాణిజ్య అవసరాలకు కూడా వినియోగించి స్థిరమైనటువంటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఎలక్ట్రికల్ బైక్ల ద్వారా కూడా డెలివరీ సేవలు, ఫీల్డ్ వర్క్, చిన్న వ్యాపారులు, ఆన్లైన్ సేవలు వంటి అనేక ఉపాధి అవకాశాలు కూడా మరి సద్వినియోగం చేసుకోవచ్చు అన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఈ రుణం ద్వారా కూడా అధిక వడ్డీతో ప్రైవేటు అప్పులు చేయాల్సినటువంటి అవసరం లేకుండా సులభ వాయిదాల్లోనే రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. మహిళలు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్యాసింజర్ ఆటోలకు సంబంధించి కూడా ఈ ట్రాలీ ఆటోల ద్వారా ఉపాధి పొందే అవకాశాలు మెరుగుపడుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో కుటుంబ ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతంలో స్వయం ఉపాధి కొత్త అవకాశాలు కూడా ఏర్పడనున్నాయన్న దాని కూడా తెలుస్తా ఉన్నది. అయితే అర్హులైనటువంటి అందరికీ త్వరలో రుణాలు మంజూరు చేసే ప్రక్రియ కూడా చేపట్టినట్లు అధికారులు చెప్తున్నారు. సో ఈ పథకం విజయవంతం అయితే మరింత మంది మహిళలకు దీనిపై కూడా ఆకర్షితులు అయ్యేటటువంటి అవకాశం ఉందనేది భావిస్తా ఉన్నారు. ఈ ప్యాసింజర్ ఆటో కొనుగోలుకు సంబంధించి కూడా 2.74 లక్షలు, దాంతోపాటు ఈ ట్రాలీ ఆటోకు సంబంధించి 3.13 లక్షల వరకు కూడా రుణం అందజేస్తారన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ రుణాన్ని 60 నెలల సులభ వాయిదాల్లో కూడా, అంటే 60 నెలల సులభ వాయిదాల్లో కూడా 11% వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించవచ్చు అనే దాన్ని కూడా తెలుస్తుంది. అంటే అతి తక్కువ వడ్డీతో, దాంతోపాటు 60 నెలలు అంటే చాలా తక్కువ ప్రీమియం అమౌంట్ పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ ప్యాసింజర్ ఆటోలో ఒక ఈ ప్యాసింజర్ ఆటోలోనే 5గురు ప్రయాణించవచ్చు అనే దాన్ని కూడా తెలుస్తున్నది. రోజుకు సుమారు కూడా 2 గంటల పాటు ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలుకు సంబంధించి కూడా 1,00,000 వరకు రుణం మంజూరు చేస్తారు. దీనిని 48 నెలల వాయిదాల్లో కూడా తిరిగి చెల్లించే అవకాశం కల్పించారు. సో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించడం, పరిశుభ్రమైనటువంటి పర్యావరణాన్ని కూడా కాపాడడం, మహిళల ఉపాధిని పెంపొందించడం, కుటుంబ ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేయడం వంటి మరి బహుముఖ ప్రయోజనాలు కూడా ఈ పథకం ద్వారా లభిస్తాయి అనేది ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అదే మహిళల్ని ప్రోత్సహించడానికి ఈ కొత్త పథకాన్ని కూడా తీసుకొస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఈ ఆటోల ద్వారా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ముఖ్యంగా మహిళలే ఈ ఆటోలు నడుపుకునే విధంగా కూడా అన్ని రకాలుగా మరి ప్రభుత్వము ముందుకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. తరంగిణి, అయితే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, పరిశుభ్రమైన పర్యావరణాన్ని కాపాడటం, అలాగే మహిళల ఉపాధిని పెంపొందించడం, కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం వంటి బహుముఖ ప్రయోజనాలు ఈ పథకం ద్వారా లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.